ఓం శ్రీ సాయిరామ్. శ్రీమద్ భగవద్గీత 4వ అధ్యాయంలోని 31వ శ్లోకం గురించి ఈ రోజున తెలుసుకోబోతున్నాం. సాయిరామ్. భగవానుడు గత శ్లోకములో మరికొందరు ఆహార విషయమున కట్టుబాటు గల వారై ప్రాణాది వాయువులందే హోమము చేయుచున్నారు. వీరందరూ కూడా యజ్ఞము ఎరిగిన వారును యజ్ఞము చే పాపము నశించిన వారును అయి ఉన్నారని తెలిపారు. అయితే ఇప్పుడు ఈ 31వ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, యజ్ఞశిష్టామృతభుజో యాంతి బ్రహ్మ సనాతనం నాయం లోకోస్య యజ్ఞస్య కుతోన్యః కురుసత్తమా. కురుసత్తమా, కురువంశ శ్రేష్ఠుడవకు అర్జున, యజ్ఞ శిష్టామృత భుజ పైన తెలిపినటువంటి యజ్ఞములందు శేషించిన అమృత రూపమైనటువంటి అన్నమును భుజించువారు సనాతనం శాశ్వతమైన బ్రహ్మమును యాంతి పొందుతున్నారు. అయజ్ఞస్య యజ్ఞముఖ దానినైన నువ్వు చేయని వానికి అయం ఈ లోకము నాస్తి లేదు, అన్య నరలోకము కుతః ఎక్కడిది. తాత్పర్యం, కురువంశ శ్రేష్ఠుడవగు ఓ అర్జున, యజ్ఞములు ఆచరింపగా శేషించిన అమృత రూపమైనటువంటి అన్నమును భుజించువారు శాశ్వత పరబ్రహ్మమును పొందుదురు. అట్టి యజ్ఞం ఒకదానినైనా చేయని వానికి ఇహలోక సుఖము లేదు. అట్టిచో ఇక నరలోక సుఖము ఎక్కడది. కాబట్టి ఇప్పటి వరకు అనేక యజ్ఞములను పేర్కొని ఇప్పుడు వాని మహత్యమును భగవాను వర్ణించున్నారు. సాయిరామ్. ఓం దేవకీ నందనాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నః కృష్ణ ప్రచోదయాత్. ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీకృష్ణ. జై జై శ్రీకృష్ణ. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా భగవానుడు అనంత మహిమల శ్రీ సత్యసాయి అనేటువంటి మరొక ఛానల్ను నా చేత చేయిస్తున్నారు. దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.